దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చుటండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులు ఆయనతో తమ జీవిత కాలయాత్రను ప్రారంభించారండి. క్రీస్తు పరిచర్యను చరిత్రగా చదివే మనకు చదువుచున్న సంభవాలన్నీ ఒకేసారిగా ఆకళింపు అవుతూ ఉంటాయి. అయితే శిష్యులకు మాత్రం ప్రతి దినము తాము చేస్తున్న ప్రతి సంఘటన, ప్రభువు నోట నుండి వింటున్న ప్రతి మాట వారిని నయా భయ విస్మయములలో ఓలలాడిస్తూ వచ్చాయండి. ఈ అధ్యాయములో యోహాను యేసుక్రీస్తును గురించిన 3 అద్భుత విషయములను గురించి వెల్లడించారండి. మొదటిగా ఆయన మహిమ. మూడవ దినము అంటే నతనయేలు పిలిచిన దినము. యోహాను సువార్త 1వ అధ్యాయము 48 నుంచి 55 వచనములండి. యోహాను సువార్త మొదట అధ్యాయంలో ప్రస్తావించిన రోజుల్లో 4వదిగా 1వ అధ్యాయము 19, 29, 37, 43 వచనములలో వివాహం జరిగిన 7వ దినము. ఈ విధముగా యోహాను మొదట అధ్యాయంలో 7 దినముల ప్రస్తావన ఉండడము ఆదికాండం మొదటి అధ్యాయాన్ని స్మరణకు తెస్తుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1కి ఆదికాండం 1వ అధ్యాయం 1కి సమాంతర భావము ఉందండి. ఆదికాండం 1వ అధ్యాయం 1లో పాత సృష్టి గురించి వ్రాసి ఉండగా ఇక్కడ నూతన సృష్టి గురించి వ్రాసి ఉందండి. అక్కడ కలుగునుగాక అని ఆయన పలికినప్పుడు అది జరిగిందండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సృష్టించారండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారము. అంటే యేసు అందరిలాగా సృష్టింపబడిన జీవి కాదు అని అర్థమవుతుంది కదండి. ఆయన శాశ్వతుడైన భగవంతుడు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్కు అని ప్రస్తావించడము, ఆ వాక్కు ద్వారా జరగనున్న నూతన సృష్టిని ప్రస్తావించడం కనిపిస్తుందండి. ఈ వివాహంలో యేసు 3 పాత్రలను పోషించినట్లు కనిపిస్తుందండి. ఆయన అతిథిగా, కుమారునిగా, సమకూర్చే గృహస్థుగా కనిపిస్తున్నారు. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను వలె మత్తయి సువార్త 11వ అధ్యాయం 16, 19 వచనములలో ఎవరితో కలవకుండా ఏదో మూలన ఉండే విరాగి కాదు. సాంఘిక ఉత్సవాలకు ఆహ్వానం అందితే ఆయన హాజరయ్యేవారు. అయితే దీన్నే ఆసరాగా తీసుకొని ఆయన శత్రువులు ఆయనపై నిందలు మోపారు కూడా అండి. లూకా సువార్త 15వ అధ్యాయం 1, 2 వచనములలో సాధారణ మానవుల సాంఘిక జీవన సరళిలో యేసు ప్రభు ప్రవేశించి తన సన్నిధి ద్వారా ఆ సందర్భములను పవిత్రపరిచారు. తమ పెళ్లికి ప్రభువును పిలిచిన నవదంపతులు ఎంత ధన్యులో కదండి. ఆయన్ని పెళ్లికి పిలవడం బహు జ్ఞానాయుతమైన నిర్ణయము. ఈ రోజుల్లో కూడా ప్రభువుని పెళ్లికి పిలవడం ఎంతైనా మంచిదండి. వధూవరులిద్దరూ విశ్వాసులై ఉండి తమ జీవితంలో ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చేందుకు సిద్ధపడితేనే అది సాధ్యమవుతుందండి. ఆయన తన తల్లితో శిష్యులతో సహా వచ్చారండి. అది చాలా తక్కువ అతిథి గణం ఉన్న వివాహమై ఉండవచ్చు. యేసు తన శిష్యులతో కూడా వెళ్ళడం మూలముగా అక్కడ సిద్ధపరచుకున్న ద్రాక్షారసం అయిపోయిందేమో. మన ప్రభు యొక్క ఇహలోక సంబంధమైన బంధుమిత్రులంతా ధనికులు కారు కదండి. ఆ దినాలలో మొత్తం మీద ద్రాక్షారసం అయిపోవడము, ఆ వివాహం జరిపిస్తున్న కుటుంబము వారి పేదరికానికే అద్దం పడుతుంది. యేసును శిష్యులను ఆహ్వానించింది మరియమ్మ మూలంగానా లేక నతనయేలు మూలంగానా? యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం ప్రకారము మనం గమనిస్తే స్పష్టంగా మనము చెప్పలేమండి. అక్కడ కూడా అప్పటికి ప్రభు అంతగా ప్రఖ్యాతిలోనికి రాలేదు. ఆయన ఎటువంటి సూచక క్రియ ఇంతవరకు చేయలేదు ఆ సమయంలో. ఒకవేళ మరియ కుమారునిగా పరిచయస్తునిగా ఆయనను ఆహ్వానించి ఉండవచ్చు. యూదుల వివాహ విందు వారం రోజులు కొనసాగుతుందండి. అందుకు కావలసిన సరంజామా అంతా సమకూర్చడము పెండ్లి కుమారుడి యొక్క విధి. ఆహార పానీయములు అయిపోవడం ఎంతో అవమానకరం కదండి వివాహ విషయములలో. అయితే ఈ సమస్య గురించి మరియా యేసుతో ఎందుకు చెప్పింది? ఆ అవసరం తీర్చడానికి ఆయన ఏమైనా చేయాలని ఆమె ఉద్దేశమా? ఆయన ఎవరో, ఏమి చేయగలడో ఆమెకి బాగా తెలుసండి. అందుకనే సిద్ధపడిందేమో. తానెరిగిన సత్యములను అంతవరకు ఆమె ఇతరులకు చెప్పి ఉండకపోవచ్చు. ఆ పెండ్లి విందున రసాభాస కాకుండేలాగా
గొడవలు లేకుండా, వారి మీద నిందలు వేయకుండా అదిగో పిలిచారు, మాకు కనీసం ద్రాక్షారసం పోయలేదని నింద పడకుండా అడ్డుకోవాలనే ఆమె ప్రయత్నం చేయడాన్ని బట్టి ఆ పెండ్లి జరుగుతున్నది ఆమె బంధువుల ఇంట అని మనం భావించవచ్చండి. అసలు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఆమెకు తెలిసిందంటే ఆమె పెళ్లివారికి దగ్గర బంధువై ఉండాలి. యోహాను మాత్రం తన సువార్త అంతటిలో మరియ పేరు ప్రస్తావించలేదు. మరియ బహుశా యోహాను తల్లి సలోమికి అక్క అయ్యి ఉండవచ్చు. యోహాను తన పేరు కానీ తన దగ్గర బంధువుల పేర్లు కానీ ఎక్కడ వ్రాసుకోలేదండి. ఏమి చేయాలో మరియ ప్రభువుకు చెప్పలేదు. తలెత్తిన సమస్యను మాత్రం ఆయనకు వినిపించింది. లాజరు వ్యాధిగ్రస్తుడై ఉండగా మరియ మార్తలు యేసునకు పంపించిన సందేశం ఇలాంటిది కాదండి. యోహాను సువార్త 11:3 ప్రకారం మరియ చెప్పిన దానికి యేసు ఇచ్చిన జవాబు కొంత కఠినంగా అనిపించి ఉండవచ్చు. ఈ వ్యవహారంలో నన్నెందుకు ఇరుకిస్తున్నావు అని అడగడము ఆయన అభిప్రాయము అయ్యి ఉండవచ్చండి. ఈ మాట వెనుక మరో అంతరార్థం కూడా మనకి కనిపిస్తుంది. ఏమనగా ఇకపై తాను ఆమె కుమారునిగా ఆమె చెప్పు చేతలలో ఉండబోనని, తన పరలోకపు తండ్రి తన నుండి కోరుకునే వానిలాగా నిమగ్నం కాబోతున్నానని ఆమెకు ఈ మాట ద్వారా వెల్లడిపరిచారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అసలు ఇలాంటి మాట చాలా సంవత్సరాలకు ముందే ఆయన చూచాయిగా ఆమెతో అన్నారు కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 49 వచనం నుంచి 52 వచనములలో ఆమె తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా తనను పరిగణిస్తూ ఉంటే ఆమెకు అనేక నిరాశలు, కడుపు కోతలు తప్పవు. ఆమె యేసుప్రభువుగా గుర్తించవలసిన అవసరం ఉందండి. తల్లి కొడుకుల సంబంధం రక్షకుడు విశ్వాసి సంబంధంగా మారవలసి ఉన్నది. ఇక్కడ యోహాను తన సువార్తలో ఒక ముఖ్యాంశము సమయము లేక ఘడియ అనే దాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏమనగా యేసు ఒక పరలోకపు కాలపట్టిక ప్రకారము ఈ లోకములో జీవించారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, 8వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, 12వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనకి విశదీకరించబడుతుందండి. ప్రభు ఈ మాట అనగానే ఆయన ఏదో ఒక చర్య కొనబోతున్నాడని మరియకు అర్థమైందండి. ఆయన చిరునవ్వులోనే వాలోకంలోనూ ఆయన ఆ లోటు తీర్చబోతున్నాడని ఆమెకు అర్థమైందండి. సంపూర్ణమైన నమ్మకంతో విధేయతతో ఆమె సేవకులతో మాట్లాడింది. అలా మాట్లాడడం ఒకవేళ అవసరమేమో. ఆయన అక్కడ అపరిచితుడు. బాణలు నీటితో నింపమని ఆయన చెప్పడం వారికి పొసగని విషయంగా తోచి వారు అలక్ష్యం చేయవచ్చు. పైగా అతిథిగా వచ్చిన వ్యక్తి పెండ్లి విందు పరిచారకులకు సూచనలు ఆజ్ఞలు ఇవ్వడం వాడుక కాదు కదండి ఎప్పుడైనా కానీ. మరియా సేవకులతో అన్న మాటలలో ఆయన ఏది చేసినా సరి అయినది, ప్రయోజనకరమైనది అని చేస్తాడని నమ్మకము ధ్వనిస్తుంది. ఆమె చెప్పిన మాటలు పాటించడము ఎవరికైనా క్షేమమే. అయితే ఇంతటితో ఇక్కడ మరియ నాయకత్వం ముగిసి యేసు ప్రభు ఆ పరిస్థితిని తన చేతిలోకి తీసుకుంటున్నట్లుగా చూడగలమండి. మనకు అర్థమవుతుంది. ఈ విధముగా మరియ అందరి దృష్టి ఆయన వైపు మళ్లించి తాను ప్రక్కకు ఒదిగి నిలుచుందండి. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేది నేటికి మనం పాటించవలసిన విషయమే కదండి. ఆతిథ్యం ఇచ్చే గృహస్థిగా యేసును మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రభు చేసిన సూచక క్రియ అందరి దృష్టికి ఆకర్షించిన భారీ అద్భుతం కాదు. మరియా ప్రభు శిష్యులు సేవకులు మాత్రం జరిగినది చూశారు. అక్కడ ఒక అద్భుతం జరిగిందని ఆ విందులో ఎవరికీ తెలియదు. యోహాను గ్రంథస్థం చేసిన ఆఖరి అద్భుతానికి యోహాను సువార్త 11వ అధ్యాయము భిన్నంగా ప్రభువారి మొదట అద్భుతం నలుగురు కంట్లో పడకుండా రహస్యం జరిగిన ఈ క్రియ అండి. దేవుడిట్టి కొన్ని మాటలు ద్రాక్షారసముగా మార్చడం అనేది, నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి మరి ఎటువంటి పరిస్థితులు అన్నీ ఒక్కొక్కటిగా మరియ చేస్తూ వచ్చిందో దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా ఆ విధంగా అనుసరిస్తూ వస్తానికి ఇప్పటివరకు కూడా మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరి మొదటి భాగంగా కొన్ని దేవుడు ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం. రేపటి దినమున మరి రెండవ భాగంకు కొన్ని మాటలు నీటిని ద్రాక్షారసముగా మార్చడం గురించి దేవుడు నేర్పించును గాక. ఆమేన్.